బియ్యం రవాణాకి అక్రమ రవాణాకి సంబంధించి రకరకాల కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమంగా తరలిస్తున్నారని అది పోలీసులకే ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఎప్పుడో కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందినటువంటి పొలినాటి వీరబాబు ఎవరైనా ఆయన తెలుగుదేశం అభిమాని. చివరికి పోలీసులు పట్టించుకోక లోకలోడు పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికకి వెళ్ళి మరీ కంప్లైంట్ చేశారు. అక్కడ మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే కోమాలపాటి శ్రీధరు నిన్న వెంటలు స్వీకరించిన సందర్భంలో గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో కూడా భూ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి సూచించడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే రేషన్ బియ్యం గోడౌన్ల నుంచి మామూలుగా అయితే గోడౌన్ నుంచి డీలర్కి వెళ్ళి డీలర్ నుంచి ఎండిఓ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఎండిఓ వెహికల్ దగ్గర నుంచి జనానికి వెళ్ళి ఆ జనాల దగ్గర తినేస్తున్నారు, లేకపోతే డీలర్ తినేస్తున్నారు, లేకపోతే వెహికల్ వాళ్ళు తినేస్తున్నారని ఇప్పటిదాకా కాదు, అసలు గోడౌన్ నుంచినే లేపుకెళ్ళిపోతున్నారు అన్నటువంటిది వచ్చి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం అన్నటువంటిది, అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పుడు జరుగుతున్నాయి అన్నటువంటిది ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్ అయింది.